श्रीमात्रे नमः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सद्गुरुकुलदेवताभ्यो नमः। ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను, మీకు విద్య నేర్పిన గురు, మీ యొక్క ఉద్యోగంలో గురు, మీకు వ్యాపారంలో గురు, మీ ఇంటి గురువులు, జగద్గురువులందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి. ఈ నెల మనం చెప్పబోయే ఈ యొక్క జాతక ఫలితమంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం, దాన్ని గురు పెయర్చి అంటారు. రానున్న మే 1, 2024 నాడు స్థానం మారుతున్నారు. బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు. ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ 12 రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచ దేశంలో నివసించే మీనరాశి మిత్రులారా, మీరు గురు భగవానునే రాశినాథుడిగా పొందినటువంటి మీనరాశి మిత్రులారా చాలా ప్రేమ ఆప్యాయత కలిగిన వారుగా ఉంటారు. మీకు యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది, ఈ యొక్క గురు భగవానుని యొక్క మార్పు, ఆ గురు పేర్చి ఎలా ఉండబోతుందంటే ఈ సంవత్సరం మీకు గ్రహస్థితి ధనవాక్కు స్థానం నుండి ధైర్యస్థానానికి మారుతున్నారు. సప్తమ స్థానం భాగ్యస్థానం నుండి లాభస్థానంలోకి మారుతున్నారు. ఈ ధైర్యస్థానంలో నుండి మారుతున్నట్టు ఈ గురు భగవాను వల్ల మీరు అనుకున్నదంతా కూడా సాధిస్తారు. మనసులో ప్రశాంతత వస్తుంది. మీ యొక్క ఆదాయంకి వ్యయానికి పొంతలు లేకుండా లాభాలు ఒరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న వాగ్వివాదాలు వచ్చిన ఇంటిలో జాగ్రత్తగా అధిగమిస్తారు. చేసే వృత్తిలో స్ట్రైట్ ఫార్వర్డ్ తనం మీకు ఉంటుంది. దానివల్ల కొంచెం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆపర్చునిటీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దాన్ని చక్కగా ఉపయోగించుకోండి. కొందరు వదిలేసినటువంటి కార్యక్రమాన్ని మీరు మొదలు పెడతారు. అది దిగ్విజయం పొందే అవకాశాలు ఈ సమయం ఉంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అని చెప్పచ్చు. మీ యొక్క మనోబలంతో ఎన్నో ఏండ్లుగా ఆటంకం ఉన్నటువంటి వివాహం అంతా కూడా తొలగిపోయి తిరుగుతుంది. ఈ యొక్క ప్రేమ వ్యవహారాలు అవకాశం ఉన్నాయి. విదేశాలకి వెళ్ళాలనే అవకాశం ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. అది చదువుగా ఉండొచ్చు, వృత్తిపరంగా ఉండొచ్చు, ఉద్యోగపరంగా మీకు చాలా అద్భుతమైనటువంటి విదేశాలు, సముద్రం దాటే యోగం మీనరాశి వారికి వచ్చేసింది. పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తిపాస్తులు వచ్చే అవకాశం ఉన్నాయి. దాని ద్వారా కోర్టు వ్యవహారాలు ఉంటే తొలగిపోతాయి. రాజకీయ నాయకులకి మిశ్రమం, అవకాశం ఉంది, ఇబ్బంది ఉంది, అవకాశం ఉంది, ఇలా ఉన్నాయి. కార్యకర్తలని కలుపుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితం చెప్పచ్చు. కొత్త పెట్టుబడులు ఏది పెట్టకండి, కొత్త వ్యాపారాలు ఏం చేయకండి, ఉన్నదే చాలు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తిపాస్తులకి కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే అన్నదమ్ములు అక్కజల్లో కూర్చొని మాట్లాడుకొని అవి కూడా పరిష్కరించుకుంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. పిల్లలకి మంచి ఆదాయం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి ప్రశంసలు, కింద వాళ్ళ దగ్గర నుంచి మిశ్రమ ఫలితాలు పొందుతున్నారు. కోర్టు వ్యవహారాలు, వాణిజ్యం ఏమైనా ఉంటే కూడా గెలిచే అవకాశాలు మిశ్రమంగా ఉంది. కొంతమందికి ఉద్యోగస్తులకి ఉద్యోగం తొలగే అవకాశం కూడా ఉంది. జాగ్రత్త. లేదా ఉన్న ఉద్యోగాన్ని వదిలి ఇంకొక ఉద్యోగానికి వెళ్ళి స్థానం చలనం మారి అలా అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కొత్త ఒప్పందాలకి ఏది కూడా అగ్రిమెంట్స్ వేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఒక్కసారికి 10 సార్లు చదివి, బ్యాంక్ లోన్కి వెళ్ళినా, చిట్ ఫండ్కి వెళ్ళినా, లేదా ఏమైనా అగ్రిమెంట్స్ వేసినా ఒక్కసారికి ఎంట్రీ పాలసీ ఎలా ఉందో ఎగ్జిట్ పాలసీ కూడా అలా చూసుకొని బయటికి వెళ్ళండి. మీకు రావాల్సినటువంటి డెట్స్, ఆ అప్పులన్నీ కూడా త్వరగా తీరే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇవ్వవలసిన అప్పులు కూడా తీర్చే అవకాశాలు కూడా సంవత్సర ద్వితీయంలో బాగా ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. వైద్యపరమైనటువంటి కొంచెం సూచనలు ఉన్నాయి. సర్జరీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఆభరణాలు కొనే అవకాశాలు ఉన్నాయి. వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి. గృహప్రవేశ అవకాశాలు కూడా ఉన్నాయి. ఓవరాల్ కళాకారులకి చాలా బాగుంటుంది. టీవీ, ప్రింటింగ్ మీడియా వాళ్ళకి బాగుంటుంది. ఐటీ రంగం వారికి బాగుంటుంది. వ్యవసాయదారులకి బాగుంటుంది. అప్పుల బాధల నుంచి తొలగడానికి కాస్త స్ట్రెస్ ఉంటుంది. ఓవరాల్ మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ గురు భగవానుడు అంటే ఎవరు?
అసలు మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా, నేను సో నా పేరు ఇది, నా గోత్రం ఇది, నా ఇల్లు ఇది, నేను ఇంత చదువుకున్నానని. ఈ గురువు ఎవరు? ఆయనకి సొంత ఇల్లు ఏది? ధనుస్సు, మీనరాశి ఆయనకి సొంత ఇల్లు. ఉచ్చరాశి ఎవరు? కర్కాటక రాశి. నీచరాశి ఎవరు? మకర రాశి. ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది? ఉత్తర దిశ. అతిదేవత ఎవరు? బ్రహ్మ. బృహస్పతి గురుని యొక్క రంగు ఏది? పసుపు. ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది? ఏనుగు. ఆయనకి ఉపయోగించే ధాన్యాలేంటి? శనగలు. ఆయనకి ఇచ్చే పుష్పాలేంటి? రోజ్బెర్రీ అంటారు. వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం. వారు ధరించే రత్నం ఏంటి? పుష్యరాగం, కనక పుష్యరాగం. వారికి ఇచ్చే నివేదన ఏంటి? శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి. వారికి ఇచ్చే లోహం ఏంటి? బంగారం. ఆయన యొక్క జాతి ఏంటి? మగ జాతి. ఆయన యొక్క అవయవం ఏంటి? కండరం ఆయన యొక్క అవయవం. స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు? సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు. శత్రుగ్రహాలు ఎవరు? బుధుడు, శుక్రుడు. ఆయన యొక్క భార్య ఎవరు? తారాదేవి. మరి ఆయన పిల్లలు ఎవరు? భారద్వాజుడు, కుజుడు. ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి? దక్షిణామూర్తి స్థలాలు, గురుస్థానాలు, గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే. ఆయనకి అర్హత ఏంటి? ఈయనకున్న అర్హత, ఈయనకొక పొజిషన్ ఏంటంటే దేవగురువుగా ఆయన ఉన్నారు. ఎంత అద్భుతం చూస్తారా ఈ బృహస్పతి. మళ్ళీ చెప్తాను, గురు చూసిన కోటి లాభం. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ జాతకాన్ని తెలుసుకోండి. ఇంకా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కింది నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకూడదు. సరే, ఈ మీనరాశి వారికి శని భగవానుడు బాగాలేదు, కాస్త గురువు మిశ్రంగా ఉన్నాడు. ఏం చేయాలి పరిహారం? ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, పాలాభిషేకం చేయండి. ఒక 16 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయండి. సద్గురవే నమః అని పారాయణం చేయండి. మే 1వ తారీఖున బృహస్పతి దేవాలయానికి వెళ్ళి మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క జాతకం చూడగానే మీకు ఏదో గొప్ప జరిగిపోతుంది మాత్రం ఊహించుకోకండి. మీ యొక్క కర్మఫలం ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. మేము చెప్పే ఈ యొక్క రాశి ఫలితాలని గోచార గ్రహస్థితిని బట్టి యూనివర్సల్గా చెప్తున్నాం. మీ జాతకానికి 12 రాసుల వాళ్ళకి కూడా ఇది 40% మాత్రమే వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణంగా వస్తుంది.